ఆ స్త్రీకి తన వెనకాల ఒక కొవ్వు పీల్చే రాక్షసుడు ఉన్నాడని తెలియదు. ఆ రాక్షసుడు నిరంతరం ఆమె కొవ్వును పీల్చుకుంటూ ఉంటాడు. అందుకే ఆమె ఎంత తిన్నా కూడా లావవ్వదు. ఆమె బరువు ఎప్పుడూ పెరగదు, పైగా తగ్గుతూ ఉంటుంది. ఆమెలోని కొవ్వు అయిపోయినప్పుడు ఆ రాక్షసుడు ఆమె శరీరంలోని పోషకాలను కూడా పీల్చడం మొదలుపెడతాడు. తభీ ఒకరోజు ఆ కొవ్వు పీల్చే దెయ్యంతో పోరాడే డిమన్ హంటర్ కిమి ఒక జిమ్ చేరుకుంటుంది. అక్కడ ఆ దెయ్యం ఒక అమ్మాయి కొవ్వు పీల్చడం చూస్తుంది. వెంటనే కిమి ఆ అమ్మాయి వెనకాల వాష్రూమ్కి వెళ్లి ఆమెతో మాట్లాడే నెపంతో తను తన బరువు గురించి చాలా బాధపడుతున్నానని, తన శరీరం కూడా ఆమెలాగా పర్ఫెక్ట్గా ఉంటే బాగుండునని అంటుంది. అది విన్న ఆ అమ్మాయికి జాలి కలిగి ఆమె తన రహస్యం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. కిమి తన చేతిని ఆ అమ్మాయి భుజంపై పెట్టగానే ఆమె టాటూ నెమ్మదిగా ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మరొక అమ్మాయి వ్యాయామం చేయడానికి వస్తుంది. ఆమె బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతోంది. అకస్మాత్తుగా బరువు కొలిచే యంత్రం నుండి నల్లటి పొగ బయటకు వచ్చి మొత్తం జిమ్లో నిండిపోతుంది. ఇదంతా చూసి ఈ సమస్యలన్నింటికీ ఆ బరువు యంత్రమే కారణమని కిమి అర్థం చేసుకుంటుంది. ఎవరైనా ఈ యంత్రం మీద బరువు తూచినప్పుడు అది తగ్గకపోతే వారి మనసులో ప్రతికూల భావాలు పుడతాయి. ఈ ప్రతికూల శక్తి కలిసి ఒక ప్రమాదకరమైన కొవ్వు పీల్చే దెయ్యంగా మారుతుంది. కిమి ఏదో వివరించబోతుండగా ఆ అమ్మాయి కళ్ళు ఎర్రబడతాయి. ఆమె గట్టిగా అరుస్తుంది. దాంతో లైట్లు కూడా పగిలిపోతాయి. అప్పుడు ఆ కొవ్వు దెయ్యం మధ్యలో జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. కానీ కిమి భయపడదు. ఆమె వెంటనే నేల నుండి ఒక గాజు ముక్కను తీసుకుని తన వేలును కోసుకుంటుంది. దాని నుండి రక్తం కారుతుంది. రక్తాన్ని చూసిన ఆ దెయ్యం స్పృహ తప్పి నేలమీద పడిపోయి ఆ అమ్మాయి శరీరం నుండి బయటకు వస్తుంది. కానీ ఇప్పుడది కిమి శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఒక అబ్బాయి అకస్మాత్తుగా ఆమెను రక్షించడానికి వస్తాడు.